2029కి వైసీపీ చాప్టర్ క్లోజ్. ఇప్పుడు వైసీపీలో 2024లో ఎవరైతే వైసీపీలో గెలుస్తున్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశంలోకి, కాంగ్రెస్లోకి, బీజేపీలోకి వెళ్ళిపోతారు. ఆఖరికి మిగిలేదల్లా జగన్మోహన్ రెడ్డి ఒకడే ఆ పార్టీలో. జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి రాడు. పొరపాటున రఘురామకృష్ణరాజు గారు కనుక అసెంబ్లీ స్పీకర్ అయితే, రఘురామకృష్ణరాజు గారు 6'4" హైట్ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి 5'5" ఉంటాడు. అరే పొట్టోడా కూర్చోరా అని అన్నాడు అనుకో, ఊరేసుకొని చచ్చిపోవాలి జగన్మోహన్ రెడ్డి. అందుకనే ఆ మాట వినాల్సి వస్తుందని చెప్పి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కూడా రాడు, బీఎస్సీకి కూడా రాడు నేను చెప్తున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓటమిని తీసుకోలేడు. ఈసారి ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి హుందాగా రాజకీయాల నుంచి తప్పుకుంటే ఆయనకు బాగుంటుంది. లేదంటారా ఆయన పార్టీ మొత్తం కూడా కాంగ్రెస్లో విలీనం చేసి పడేస్తారు. నాకు తెలిసి నెక్స్ట్ 2029కి మేబీ తెలుగుదేశం జనసేన వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో మొత్తానికి రౌడీ రాజకీయాలకి ఈ సంవత్సరంతో మొత్తానికి కళ్ళం పడిపోతుంది. ఇద్దరితో అంతం అయిపోయినట్టే. రౌడీ రాజకీయం కాదమ్మా, సైకో రాజకీయం. రౌడీ రాజకీయం వేరు, సైకో రాజకీయం వేరు. రౌడీ రాజకీయం వేరు, ఉగ్రవాది రాజకీయం వేరు. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా ఉగ్రవాది రాజకీయం చేశాడు. రౌడీ రాజకీయం చేయాల, ఉగ్రవాది రాజకీయం. రౌడీ రాజకీయం కంటే ఉగ్రవాది రాజకీయం 1000 రెట్లు డేంజరస్ రాజకీయం అది. జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాద రాజకీయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా శుభం కాడు పలికారు. ఇలాంటి ఉగ్రవాది రాజకీయ నాయకుల్ని మళ్ళీ గెలిపించకూడదు అనుకున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓటమి అత్యంత భయంకరంగా ఉండబోతుంది. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. నందమూరి ఫ్యామిలీ నుంచి చూసుకుంటే ఎన్టీఆర్ గారు కావచ్చు, ఇటు అల్లు అర్జున్ గారు అంటే మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి చూసుకుంటే అల్లు అర్జున్ గారు కావచ్చు, అందరూ ఒకవైపు ఉంటే వీళ్ళు మాత్రమే ఒకవైపు ఉంటున్నారు. రీసెంట్గా చూసిన ఒక ప్రచారంలో కూడా కావచ్చు, అందరూ పవన్ కళ్యాణ్ గారి వైపు ఉంటే ఒక్క అల్లు అర్జున్ గారు మాత్రమే వెళ్ళి వైసీపీకి సపోర్ట్ చేశారు. అది మీకు ఒక సామాన్య ఓటర్గా మీరేమనుకుంటున్నారు దాన్ని? అంటే నేను అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేశానని నేను అనుకోవట్లేదమ్మా. ఎందుకంటే అల్లు అర్జున్కి ఆయన నంద్యాల ఆ రెడ్డి ఆయన చాలా గుడ్ ఫ్రెండ్ ఆయనకి. ఎందుకంటే నాకు తెలిసి అల్లు అర్జున్ గారి వైఫ్ అంటే అంత హీట్ రాజకీయాల్లో ఒక టఫ్ ఫైట్ నడుస్తోంది, మంచి హీట్ నడుస్తోంది అక్కడ. అలాంటి టైంలో ఆయన వెళ్ళి అలా కలవడం అది ఎలాంటి పరిస్థితులకి దారితీస్తుంది? ఏం ఉండదమ్మా. ఏంటంటే ఒకటే, స్నేహారెడ్డి గారికి వాళ్ళ ఫ్యామిలీతో క్లోజ్ అసోసియేషన్ ఉంది. స్నేహారెడ్డి వాళ్ళ భర్త అల్లు అర్జున్ తప్పకుండా ఫ్యామిలీకి వెళ్ళి సపోర్ట్ చేసి వచ్చి ఉంటారు. దానిలో రాంగ్ లేదు. ఆయన 2024లో సపోర్ట్ చేయాలి, 2029లో 2019లో కూడా సపోర్ట్ చేశారు ఆయన. ప్రజలకి ఏంటంటే సోషల్ మీడియా ఈ సాక్షికి 2 పత్రికలు ఉన్నాయమ్మా. సాక్షి బ్రదర్ ఏమో TV9, సిస్టర్ ఏమో ఎన్టీవీ. ఈ మూడు ఛానల్స్ మాత్రమే తిమ్మిని బొమ్మిని చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. 2019లో సపోర్ట్ చేసింది మాత్రం చూపిలా, 2024లో సపోర్ట్ చేసింది మాత్రం 2019లో కూడా వీళ్ళు వెళ్ళి ఆయనకి వెళ్ళి గుడ్ కంగ్రాచులేషన్స్ చెప్పి గుడ్ లక్ చెప్పి వచ్చారు. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం రసవత్తంగా జరుగుతున్నప్పుడు అదొక బూచిగా చూపించే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా అట్లేం ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారు ఎంత లవ్ చేస్తారు, ఎంత రెస్పెక్ట్ చేస్తారు అనేది మనం అందరం బహిరంగ వేదికల మీద చూస్తాం. ప్లస్ అందులో చిరంజీవి ఫ్యామిలీ అనేది కొంచెం అందరూ అంటే ఇండస్ట్రీలో ఉన్న అందరు ఫ్యామిలీస్ కంటే కూడా చిరంజీవి ఫ్యామిలీ ఎక్కువ యునైటెడ్గా ఉంటుంది బేసికల్లీ. సో అదేం పెద్ద ఇంపాక్ట్ పడుతుందని నేను అనుకోవట్లేదు. అల్లు అర్జున్కి ఉన్న క్రేజ్ ప్రకారం అది జనాలు వచ్చారు, కానీ అది ఆ జనాలు ఓట్లుగా టర్న్ అవుతాయని నేనైతే అనుకోవట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.